హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అర్హ తెలుగు స్టోరీస్. ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ 9. ఇంత మంచి స్టోరీని మనకు అందించిన వారు ఈషా అద్వైత గారు. ఆ స్టోరీలోకి వెళ్తే, ఇద్దరు గుడి నుంచి బయటకు వచ్చేసరికి, అంటే జై సంయుక్త డ్రైవర్ కారుతో రెడీగా ఉండటంతో 1 మినిట్ అంటూ జస్విక్ ఇంటికి వెళ్ళిన జై 10 నిమిషాల్లో తిరిగి వస్తాడు. ఏదో కవర్ తీసుకొస్తూ, ఆ కవర్ ఏంటి అని సంయుక్త అడగ్గా, నువ్వు మార్నింగ్ విడిచిన డ్రెస్ అని అంటాడు. మరి నీ క్లోత్స్ అంటుంది సంయుక్త. వాడు వాష్ చేసి తీసుకొస్తాడులే అంటాడు. ఒరేయ్, తను నీ వైఫ్ కాదురా, ఫ్రెండ్ అంటుంది సంయుక్త. అప్పుడే వైఫ్ అన్నట్టు ఫీల్ అవుతూ పొసెసివ్నెస్ ఓ రేంజ్లో కురిపిస్తున్నావు అంటాడు జై. తన థింగ్స్ ఎవరు టచ్ చేసినా నాకు నచ్చదు అని సీరియస్గా చెప్పి కార్ దగ్గరికి వెళ్ళిపోతాడు జై. నవ్వుకొని తన ఇంటికి వెళ్ళిపోతాడు జస్విక్. సరిగ్గా అరగంట తర్వాత ధనుంజయ వర్మ గారి ఇంటి ముందు కారు ఆగుతుంది. శ్రీనివాస నిలయం 1980 అని చెక్కి ఉన్న 2 అంతస్తుల ఇంటిని చూస్తూ కారు దిగుతుంది సంయుక్త. బలమైన దూలాలతో, ఎత్తైన ప్రాకారాలతో పాటు టేకుతో చేసిన వెడల్పాటి సింహద్వారంపై నిలిచిన శిల్పకళ అందరినీ ఇట్టే ఆకర్షిస్తుంది. మరీ ముఖ్యంగా కాస్త ఎత్తులో ఉన్న మందపాటి గడపను చూసుకొని దాటకపోతే ముందుకు పడి మూతిపళ్ళు రాలగొట్టుకోవడం మాత్రం ఖాయం. ఫస్ట్ ఫ్లోరు 80లో కడితే సెకండ్ ఫ్లోర్ మాత్రం 2010లో ఆధునికతకు దగ్గరగా నిర్మించారాయన. గేట్ ఓపెన్ అవ్వగానే ఎదురుగా దర్శనమిచ్చిన తులసమ్మ మనసును నిర్మలంగా మారిస్తే, గుమ్మం ముందు వేసిన అల్లికల ముగ్గు ఎవరి మోమునైనా ప్రశాంతంగా మారుస్తుంది. గేట్ బయటే ఇద్దరు కారు దిగాక కారు ఇంటి పక్కన ఉన్న షెడ్లోకి వెళ్ళిపోతుంది. వాచ్మెన్ లాంటి వారు లేరు కనుక తానే గేట్ ఓపెన్ చేసి ఆమెను లోపలికి తీసుకువెళ్తాడు జై. అడుగు ముందుకు పడనని కాలు మొరాయిస్తుంటే ఇద్దరు బ్యాగ్స్ తీసుకొస్తున్న జై వైపు భయంగా చూస్తుంది సంయుక్త. మై హూనా అన్న తన డైలాగ్ విసిరి రా అంటాడు ఆమె పక్కన అడుగులు నిలిపి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ రూమ్స్లోకి నాట్ అలౌడ్ అంటూ వర్మగారు బోర్డు పెట్టేయడంతో టైంకి అందరూ కిందికి రావాల్సిందే. దాంతో నిద్రలేచిన కౌశల్ కూడా వచ్చి తండ్రి పక్కన కూర్చుంటాడు. సంతోష్ గారు కూడా విజయవాడ వెళ్ళి అక్కడ చక్కబెట్టుకొని తల్లిని తీసుకుని క్రితం రోజే వచ్చారు. శాంభవి, సావిత్రి, ప్రియాంక వడ్డిస్తుంటే ఎవరికి వారు అందరూ కూడా గుమగుమలాడే నేతి పెసరట్టు, ఇడ్లీ, పొంగలి లాగిస్తుంటే వర్మగారు మాత్రం రెగ్యులర్గా తను తీసుకునే అంబలితో సరిపెట్టుకుంటారు. ఆ తినడం ఏంట్రా అంటూ ఒక పెసరట్టు మాత్రమే ఉంచుకొని మిగిలినవి తీసేసిన కొడుకుని తిడుతూ మరో 2 వేస్తారు శాంభవి. వద్దమ్మా, ఇంత ఫ్యాటీ ఫుడ్ నేను ఉదయాన్నే తిననని నీకు తెలుసు కదా అని అసహనంగా అంటాడు కౌశల్. నీ ఎంగేజ్మెంట్కి నెలలు లేవు, ఇంకా ఈ ఒక్కరోజు మాత్రమే ఉంది. సరిగ్గా తినకపోతే రేపటికి నీరసంగా కనిపిస్తావు. మాట్లాడకుండా తిను అని తల్లి కసిరేసరికి కష్టం మీద వాటిని తింటుంటాడు కౌశల్. 2 తినేసరికి 3వ అట్టుకి వామిటింగ్ ఫీల్ రావడంతో ఇక తినలేక ప్లేట్ పక్కన పెట్టేస్తాడు కౌశల్. పోనీ ఇడ్లీ తినంటూ సావిత్రి గారు మరో ప్లేట్లో ఇడ్లీ వేసేసరికి అవో 3 పెట్టించుకొని తనకిష్టమైన పల్లి చట్నీతో సైలెంట్గా వాటిని తింటాడు. వీడికేమో నోట్లోంచి మాట రాదు, వాడికేమో నోట్లో మాట ఆగదు. భలే మనవలు అంటున్న కమలాక్షి బామ్మ వైపు నార్మల్గా చూస్తాడు కౌశల్. శివగారి తల్లిదండ్రులు కౌశల్ చిన్నప్పుడే కాలం చేయటంతో తనకు తెలిసిన నానమ్మ కేవలం ఆవిడే. మాట కరుకైనా మనసు మంచిదే కాబట్టి ఆవిడేమన్నా స్పోర్టివ్గానే తీసుకుంటాడు. ఇద్దరు ఒకేలా ఉంటే మనకి చెవులు వాచిపోతాయిలే అమ్మ అంటూ తన ప్లేట్లో అయిపోయిన చట్నీని ఆవిడ ప్లేట్లో మిగిలిపోయిన చట్నీతో భర్తీ చేస్తారు సంతోష్ గారు. ఇంతకీ వాడెక్కడా, ఉదయాన్నే వస్తాడని చెప్పావు అంటారు సంతోష్ గారు. వాడు నాకేం చెప్పాడో నేను మీకు అదే చెప్పాను, వస్తూ ఉంటాడులే అని సంతోష్ గారు అంటున్న టైంలో డాడీ అని గుమ్మం దగ్గర నిలబడి ఇన్నోసెంట్గా పిలుస్తాడు. అదిగో మాటల్లోనే వచ్చాడు, వీడు ఏ అరేబియన్ కోడలను తీసుకొచ్చాడో త్వరగా వెళ్ళి చూడని అంటున్న కొడుకు నెత్తి మీద మొట్టి ముందు తనే వెళ్తుంది కమలాక్షి. అంతకంటే ముందే ఆత్రం ఆగని హైమ వెళ్ళి బావా అని పిలుస్తూ పక్కనే ఉన్న సంయుక్తని కళ్ళప్పగించి చూస్తుంది. బావా, నువ్వు ఆల్రెడీ పెళ్లి చేసుకుని వచ్చేసావా అని అడగడం అటుగా వస్తున్న కమలాక్షి చెవిన పడి, అంత ఆత్రం ఏంట్రా నీకు, ఆత్రం పక్షి అని తిట్టడం మొదలు పెడుతుంది. గ్రానీ, నువ్వెప్పుడొచ్చావు అని కంగారుగా అడుగుతూ ఆమె సంయుక్త ముందు తన పరువు ఎక్కడ తీసేస్తుందో అని బిక్కమొహం వేస్తాడు జై. ముందు అడిగిన దానికి సమాధానం చెప్పరా వెంగళప్ప.
రేపు నిశ్చితార్థం, వారం తర్వాత పెళ్ళి అనుకున్నాం కదా, ఈలోపే అంత కక్కుర్తి ఎందుకు నీకు? పెళ్లి చేసుకున్నాడా అని మంగగారు షాక్ అవుతూనే తలదించుకున్న సంయుక్తని చూసి, చిదిమి దీపం పెట్టుకోవచ్చంటారా? పెట్టొచ్చు, కాకపోతే వీడే ఆముదంలో తేలే వంకరవత్తి. గ్రానీ, నువ్వు ఆపవే అని కమలాక్షి బామ్మనోరు మూయిస్తూనే అప్పటికే టమాటోకి మిర్చికి మధ్య కలర్లో ఉన్న వర్మగారి ఫేస్ చూస్తూ కాస్త టెన్షన్ పడతాడు జై. సైలెంట్గా వాళ్ళని చూస్తూ ఉంటాడు. మరో సైడ్ ఉన్న కౌశల్ తమ్ముడి డ్రామా వాళ్ళిద్దరిని చూడగానే అర్థమైపోయినా తనకేం తెలియనట్లే మౌనం వహిస్తాడు. పెళ్లి చేసుకున్నావా? అంత అవసరం ఏమొచ్చింది అని గంభీరంగా అడుగుతున్న ఆయన వాయిస్కి జడిసి గట్టిగా జై చేతిని పట్టుకున్న సంయుక్త తన తలని పూర్తిగా దించేస్తుంది. సున్నితంగా తన చేతి మీద అతని చేతిని నిలిపి, తాతయ్య, తను భయపడుతుంది, ప్లీజ్ లోపల మాట్లాడుకుందాం అని రిక్వెస్ట్ చేస్తాడు జై. అవునండి, ఇంటికొచ్చిన కోడల్ని గుమ్మం బయట నిలబెట్టేయడం కరెక్ట్ కాదు. ఏమైనా ఉంటే లోపల మాట్లాడుకుందాం అని మంగగారు నచ్చచెప్పటంతో కూతురు వైపు చూస్తారు వర్మగారు, వాళ్ళకి హారతి ఇమ్మన్నట్లు. అమ్మయ్య, వీడు లవ్ అనగానే మిడ్డీలు చెడ్డీలు వేసుకుని అరకొర తెలుగు పీస్ని తెస్తాడనుకున్నాను. మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని మా అమ్మ చేతిలో నా చావుని తప్పించాడని సంతోష్ గారు రిలాక్స్గా ఫీల్ అవుతుంటే భర్తను చూసి నవ్వుకొని ఇద్దరికి దిష్టి తీసి హారతి ఇవ్వడానికి వెళ్తుంది సావిత్రి. వర్మగారి ఆర్డర్కి జై సంయుక్తలకి హారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తుంది సావిత్రి. గుడికాలు పెట్టి రామ్మ అని మంగగారంటే అలా గుడ్ల పగించి చూస్తావేరా తింగర్ సన్నాసి, నువ్వు కూడా తనతో పాటు లెగ్గు పెట్టి మమ్మల్ని పావనం చెయ్యంటూ గయ్యమంటుంది కమలాక్షి. దెబ్బకి సంయుక్త చేయి పట్టుకొని గడప దాటించేసి, ఆర్ యూ హ్యాపీ గ్రానీ అని అడుగుతాడు. నువ్వు తన గురించి అన్ని విషయాలు చెప్తే అప్పుడు చెప్తా నా ఫీలింగ్స్. అందరూ తననే చూస్తుండేసరికి డీప్ బ్రీత్ తీసుకొని వదిలి, తన పేరు సంయుక్త, నా కొలీగ్, మేము అంటూ ఇద్దరి ఏజ్ని, జాబ్ వచ్చిన డేట్ని లెక్కేసుకొని 4 ఇయర్స్గా లవ్లో ఉన్నాం అంటాడు. ధనుంజయ వర్మ గారు సీరియస్గా చూస్తుండేసరికి, అంటే తనది వేరే క్యాస్ట్, అందుకే ఇంట్లో చెప్పడానికి భయపడ్డాను. మన హిందూయేనా అని శాంభవి అడిగేసరికి, పూజలు నోములు వ్రతాలు కూడా చేస్తుంది పెద్దమ్మ అంటాడు జై ఫుల్ ఎగ్జైట్మెంట్తో. దాంతో ఆవిడ హ్యాపీ. క్యాస్ట్ ఏంటి అని వర్మగారి క్వశ్చన్. రెడ్డీస్ అంటాడు జై. దాంతో ఆయన ఫేస్ వాడిపోయిద్ది. తల్లిదండ్రులు అంటారు వర్మగారు. అంకుల్ పోలీస్ ఆఫీసర్, ఆంటీ స్కూల్ టీచర్ అనగానే వర్మగారి ఫేసు మాడిపోయిద్ది. ఎందుకంటే ఆయనకు పోలీసులంటే గిట్టదు. ముందే తెలుసుంటే ప్రొఫెషన్ మార్చేద్దుడు మన జయబాబు. అసలు ఈ హడావిడి పెళ్ళికి కారణం ఏంటని బామ్మ అడిగితే, వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారా అని శివ అడిగేసరికి, ఇంట్లో ఒప్పుకోలేదు, అందుకే ఇద్దరం మ్యారేజ్ చేసుకున్నాం అంటాడు జై. గంట క్రితం చేసుకొని తీసుకొచ్చావా అని వెటకారంగా అడుగుతుంది కమలాక్షి. సంవత్సరం క్రితం నాకు పెళ్లి చేస్తానని చెప్పారు కదా, అప్పుడు నేను తనని పెళ్లి కోసం ప్రామిస్ చేశాను. వాళ్ళ ఇంట్లో అడిగితే అస్సలు ఒప్పుకోలేదు. తనేమో నా కోసం ఇంట్లోంచి వచ్చేసింది. మేము మన ఇంటికి స్టార్ట్ అయ్యేలోపు అన్నయ్యకి యాక్సిడెంట్ అయ్యింది. దాంతో ఇంకేం చేయాలో తెలియక తనని మ్యారేజ్ చేసుకున్నాను. అప్పుడు ఈ విషయం చెప్దామని అనుకున్నాను, కానీ భయమేసి ఆగిపోయాను. ఇప్పుడు కూడా చెప్పకపోతే మీరు నాకు మరో పెళ్లి చేస్తారని తెగించి తనని తీసుకొచ్చాను అంటాడు జై. అమ్మాయి మెడలో తాళి, నల్లపూసలు చాలా కొత్త వాటిలో ఉన్నాయి. పైగా మెట్టలు కూడా అరగలేదని బామ్మ సిఐడి పాయింట్స్ తీసేసరికి పళ్ళు నూరుతాడు జై. నువ్వు చూడాల్సింది నేను చెప్పిన స్టోరీలో డెప్త్, అంతేగా బంగారం అరిగిందా, ఒళ్ళు తరిగిందా, పొట్ట బయటకు వచ్చాయా అని కాదు. అంటే నువ్వు ఇప్పుడు స్టోరీలు చెప్తున్నావా అని అంటుంది గ్రానీ. గ్రానీ తెగదాకా లాగకే, తను అసలే భయపడుతుంది చూడు ఎలా వణికిపోతుందో. అన్నయ్య పెళ్ళని వారం క్రితమే కొత్త గోళ్ళు తీసుకున్నాను. అమ్మమ్మ, నువ్వైనా యాక్సెప్ట్ చేయవే. తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం చాలా తప్పు చేయి అని వర్మగారు హెచ్చరించడంతో, తప్పలేదు తాతయ్య గారు అని బాధ నటిస్తాడు. మామయ్య గారు, జరగాల్సింది ఎలాగో జరిగిపోయింది కదా, ఇక ఈ ప్రశ్నలు అడగడం వల్ల ఏమైనా యూజ్ ఉందంటారా? సంయుక్త చక్కగా ఉంది, తనని యాక్సెప్ట్ చేయడానికి మాకు ఎటువంటి అభ్యర్థన లేదని సంతోష్ గారు చెప్పేసరికి, బ్రతికించావు డాడ్ అన్నట్టు ఉంటుంది జై లుక్. కానీ తనకి పెళ్లి జరిగిందని అందరిలో తెలియటం ముఖ్యం కదా అల్లుడు గారు. ఎవరూ లేకుండా చేసుకున్న పెళ్లిలో అర్థం ఏముంటుంది? వాళ్ళకు కూడా నిశ్చితార్థం, పెళ్ళి కౌశల్తో పాటే జరిపించేద్దాం. చేసిన ఏర్పాట్లు వృధా చేయడం ఎందుకని అంటారు వర్మగారు.
మళ్ళీ పెళ్ళా? ఎన్నిసార్లు చేసుకోవాలి అంటాడు జై. నువ్వు పెళ్లి చేసుకోవడం మేము చూడలేదు కదరా బడుద్దాయ్ అంటుంది కమలాక్షి గారు. కావాలంటే ఫొటోస్ చూపిస్తాను, అంతేకాని మళ్ళీ పెళ్లి చేసుకోను అంటాడు జై. ఈ పిల్లనే కదరా మళ్ళీ పెళ్లి చేసుకోమంటుంది, మరెవరిని పెళ్లి చేసుకోమన్నట్టు ఆ వెర్రి చూపులేంట్రా వెర్రి కన్నాయి అంటారు కమలాక్షి గారు. తననైనా సరే నా లైఫ్లో ఒక్కసారి మాత్రమే తాళి కట్టాలని ఒట్టు పెట్టుకున్నాను, ఆ తాళి కట్టేశాను, కాబట్టి ఇక నో పెళ్ళి అంటాడు జై. వర్మగారు సందేహంగా అతని వైపు చూస్తుంటే పాపం తను ఫీల్ అవుతోంది. అందరిలో ఇబ్బంది పెట్టకండని టెన్షన్ పీక్స్లో ఉన్న సంయుక్తని చూసి ఇన్నోసెన్స్ నటిస్తాడు జై. రిసెప్షన్ మాత్రం జరుగుతుందని హుకుం జారీ చేసి సావిత్రి తన గదిని చూపించు అంటూ కూతురికి ఆర్డర్ వేస్తారు ఆయన. అమ్మయ్య, ఓ తుఫాన్ వెలిసిందన్న రిలీఫ్లో సైడ్ అయిపోతున్న జై భుజం మీద చెయ్యి వేసి పెరట్లోకి తీసుకెళ్తాడు కౌశల్. ఏరా నీకేం డౌట్స్ ఉన్నాయి అన్నయ్య అని నీరసంగా అడుగుతాడు జై. నేను బెడ్ మీద ఉంటే నువ్వు పెళ్లి చేసుకునే రకం కాదని నాకు తెలుసు అని అంటాడు కౌశల్. అన్నయ్య నువ్వు జీనియస్ అని నాకు ఆల్రెడీ తెలుసు, కానీ ప్రతిసారి ప్రూవ్ చేసి నన్ను కన్ఫ్యూజ్ చెయ్యకు అంటాడు జై. నటించే బదులు ఇలా పెళ్లి చేసుకోవచ్చు కదరా అంటాడు కౌశల్ జైని విసుగ్గా అడుగుతూ. తను బొమ్మ కాదన్నయ్య, ఇష్టం లేకుండా బలవంతంగా సొంతం చేసుకోవటానికి తనకంటూ కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, నేను వాటికి రెస్పెక్ట్ ఇస్తున్నాను. ఇన్ కేస్ తనకు నాకు మధ్య లవ్ పుడితే ఈ నటనే నిజమైపోతుందేమో అంటాడు జై. తనను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు కౌశల్. ప్రస్తుతానికైతే లేదు, ఫ్యూచర్లో చెప్పలేను, ఎందుకంటే తనలాంటి అమ్మాయిని బుద్ధున్నవాడెవడు వదులుకోడు, నాకు కాస్త బుద్ధి ఉందని నా ఫీలింగ్, మరి తన ఫీలింగ్ అంటాడు కౌశల్. కృతజ్ఞత, నేనంటే చాలా ఇష్టం, బట్ లవ్ కాదు. అమ్మలా కేర్ చేస్తుంది, నాన్నలా గైడ్ చేస్తుంది, నీలా ప్యాంపర్ చేస్తుంది, బెస్ట్ ఫ్రెండ్గా సపోర్ట్ ఇస్తుంది, టోటల్గా అన్ని రిలేషన్స్ని తనలో చూపిస్తుంది. తనతో ఉంటే చాలా బాగుంటుంది అన్నయ్య అంటాడు జై. దీన్నే లవ్ కాదంటావా అంటాడు కౌశల్. ఏమో తెలియదంటాను అని జై అంటాడు. నువ్వు చెప్పు, లవ్ అంటే ఏంటి అని అంటాడు జై. నేనేం దాని మీద రీసెర్చ్ చేయలేదని విసుగ్గా అంటాడు కౌశల్. నీ లైఫ్లో కూడా కరెక్ట్ అమ్మాయి వస్తే అప్పుడు దాని డెప్త్ నీకు తెలుస్తుంది. నువ్వేమైనా లవ్ గురు అనుకుంటున్నావా? నీ లైఫ్కి ఒక క్లారిటీ లేదు, నా లైఫ్లో కరెక్ట్ అమ్మాయి వచ్చేంత టైం లేదు. క్లారిటీ ఉందన్నయ్య, కానీ ప్రొసీడ్ అవ్వకుండా టైం కోసం వెయిట్ చేస్తున్నాను. వన్స్ ఆ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి నా లవ్ ఎక్స్ప్రెస్లా దూసుకుపోతుంది, బట్ నా లైఫ్లో ఆ ప్లేస్ అండ్ ఛాన్స్ కూడా లేదు అని కాస్త దూరంలో కనిపిస్తున్న హైమను చూస్తూ అంటాడు కౌశల్. లవ్ లేకుండా మ్యారేజ్ చాలా కష్టం, అడ్జస్ట్ అవుతావా అంటూ ఎందుకు నీది కానీ క్యారెక్టర్ ప్లే చేస్తున్నావు అంటాడు జై. ఫ్రెండ్స్, ఈరోజు ఈ స్టోరీ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.